నమస్తే అండి, ఎలా ఉన్నారండి? ఇవాళ మీకు వాడపల్లిస్ కిచెన్ నుంచి ఆర్టిఫిషియల్ జున్ను ఎలా చేయాలో చూపించిపోతున్నామండి, జున్ను పాలు లేకుండానే. ఇదిగోండి 1.5 లీటర్ మిల్క్ తీసుకున్నామండి, క్రీమ్ మిల్క్ తీసుకున్నాము. దీంట్లోకి 400 గ్రామ్స్ బెల్లం వేసుకుంటున్నామండి, బెల్లం పొడి. మీకు కావాలంటే 200 గ్రామ్స్ బెల్లం పొడి, 200 గ్రామ్స్ పంచదార కూడా వేసుకోవచ్చు. కావాలంటే 400 గ్రామ్స్ పంచదార కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ ఇది వేసేసుకునండి, బెల్లం పొడి మొత్తం అంతా కరిగిపోయేలాగా కలుపుకుందామండి. ఇదిగోండి బెల్లం పొడి కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం మిల్క్ పౌడర్ కలుపుకుందామండి. 1.5 మిల్క్లోని 250 గ్రామ్స్ మిల్క్ పౌడర్ వేసుకుందామండి. ఇదిగోండి ఈ ఆకు మీరు ఆనమాలు కట్టే ఉంటారు, మనకి జిల్లేడాకు అంటారండి దీన్ని. ఈ 2 సుక్కలు వేయాలండి కలి. బెల్లం అంటారా మీ ఇష్టం అండి, ఎంత వస్తుందో దాన్ని బట్టి మీరు 2 సుక్కలు వేయండి. ఎక్కువ ఎత్తే బాగా వస్తుంది అనుకోకండి, ఏంటంటే ఇది అయిపోతుందండి, పొక్కుపోతుంది ఏదో అంటారండి దీన్ని. కాళ్ళు నొప్పులు అవి వచ్చేస్తాయండి, పొక్కుపోవటం కాదు. ఇగోండి పాలు అయితే చాలా తక్కువ వస్తున్నాయి, 2 సుక్కలు వేయాలండి. ఇవి మన ఇష్టం ఉందనేసి ఎక్కువ వేయటానికి అవ్వదండి. బయట మీరు కొట్టులో అమ్ముతున్నారు, పార్టీల్లో పెడుతున్నారంటే అది జిన్ను పాలు అవ్వదండి, ఎందుకంటే వీటితోనే ఆర్టిఫిషియల్ జిన్ చేసేస్తున్నారండి. ఇదిగోండి వడకెట్టుకుందామండి పాలు. ఇగోండి సెదారం అంతా తీసేస్తున్నాం పాలు. అవి 2 గిన్నెల్లో వండుతున్నానండి, సేపుగా ఉంటుంది మనకి. ఒకవేళ మనం ఎవరికన్నా పెట్టినా ఒక గిన్నె ఓపెన్ చేసిన తర్వాత ఇంకో గిన్నె తర్వాత తీయొచ్చండి ఒక దానివి. ఇదిగోండి యాలకులు చెదగొడుతున్నానండి. అన్నిటికి మిక్సీ వాడనండి నేను, కొంచెం మనం చేతికి కూడా పని చెప్తామండి, మన చేతికి మనం పని చెప్పుకోవాలి. ఎందుకంటే మిరియాల పొడి అయితే ఉందండి చెదగొట్టించాను. ఇప్పుడు కొంతమంది అయితే ఇది కూడా మిక్సీ పట్టేసి పొడి వేసేసి వడకడతారండి, నేనైతే ఉంచుతున్నానండి, షోగా అంటుందండి. అన్నీ ఇంకా మరి ఏ పని లేకుండా మనిషి కూర్చుని తినేసి కూర్చున్న జబ్బులు రబ్బులు మరి ఏమొస్తాయండి. పంచదార అంటారా మీ ఇష్టం అండి, చూసి వేసుకోండి. ఇన్ని గ్రాములు అని చెప్తారండి. మీకు రోడ్ల మీద అమ్మి జిన్ను అనగా ఏమన్నా పార్టీలు అయితే జిన్ను పెడతారు కదండి, ఇగో ఈ విధంగానే చిన్న చిన్న కప్పులు వేసి ఉడకబెడతారండి. మేమైతే ఇది ఇలాగా చేసుకుంటున్నామండి. ఈ పొడిని పైన ఎత్తే ఇదే అందం అండి. ఇంకో గిన్నె అవుతుంది అదిగోండి. ఇదిగోండి ఇది పొడి. కొంచెం యాలకులు కూడా తొక్కలు కూడా వేద్దామండి, షోగా ఉంటాయండి, బాగుంటాయండి. ఏముందండి మనం చేసేదే కదండి, ఇది ఏంటంటే బాగోవు ఎంత తీసేయటం ఎంత తీయాలండి. ఇదిగోండి మిరియాల పొడి వేస్తున్నాను. ఒకసారి ఎప్పుడు జిన్ను చేసేటప్పుడు ఇప్పుడు ఒరిజినల్ కూడా దొరకట్లేదండి, నిజం చెప్పపోవటం ఏంటి నువ్వు మిరియాలండి. ఇదిగోండి ఇది పైకి వస్తుందండి, ఇది వడకట్టేసామంటే మరి అది వెళ్ళిపోతుందండి. అలా ఉంటే కదండి మనిషికి ఏదైనా అందం అనిపోతుంది, అందుకే. ఇదిగోండి సొంత కూడా మా ఇంట్లో ఉందండి, పొడిని కొట్టుకుంది. సొంటి జీర్ణశక్తి పెంచుతుందండి, వేడి కూడా అంటారండి. మీకు బాలింతరాలు ఎప్పుడు పెడతారు మీకు గుర్తుందో లేదో అండి, జీర్ణశక్తి పెంచుతుందండి సొంటి. మనకి ఆరోగ్యానికి మంచిదే అండి, మనం తినే ఐటెంలు అన్నిట్లో ఆరోగ్యానికి మంచిగా ఉంటాయండి, కానీ తినే విధానాన్ని బట్టి తేడాలు చేస్తాయి, ఇంకేమీ లేదండి. ఇదిగోండి మనం జిన్ను ఎలా వండుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి. మాకు వాళ్ళు తినేస్తుంది ఇక్కడి నుంచి, ఎందుకంటే వాళ్ళు కొట్లో చేసిన విధంగా జిన్ను చేస్తుంది. అంతే, గాలి తగలకూడదు అని చెప్పేస్తుందండి వెనక. జిన్ను ఇదిగో ఈ విధంగా పెట్టానండి. దీని మీద మూత పెట్టాలి, సిమ్లో పెడుతున్నాను కొంచెం అండి, మెల్లి గుడుకుతుందని. దీని మీద ఒక చిన్న రాయి ఉండాలండి, నేను ఎల్లిపాయ కొట్టాలని తెచ్చాను, ఆ రాయిని పెడదామని ఎత్తుకుతున్నానండి. ఇదిగోండి ఇది మూత ఇలా పెట్టామండి, బరువు పైకి ఉడికి పడిపోకుండా ఉండటానికండి. ఇదిగోండి ఈ విధంగా పాలపొడు, పాలు, ఆ తర్వాత జిల్లేడాకు 2 సుక్కలు ఎత్తే మనకి జిన్ను కావలసిన విధంగా 2 తెప్పాల జిన్ను అవుతుంది. ఇదిగోండి ఇంకో తెప్పాల అవుతుందండి, ఇది కూడా పోస్తామండి, చేసి పెట్టేస్తాం ఇందులోని. అప్పుడు 2 తెప్పాల జిన్ను అండి. కొనుక్కుంటే చిన్న జిన్ను ఇంకెంత రేటు కూడా రేట్ అండి, అదే మనం ఇంట్లో చేసుకుంటే హ్యాపీగా అందరికి తినచ్చు. ఇవ్వండి.
ఇదిగోండి జిన్ను అయితే ఫైనల్ గా తయారైందండి. చాలా బాగుంది. దీన్ని ఫ్రిడ్జ్ లో పెడితే తర్వాత బిగుస్తుందండి గట్టిగాని. చల్లారితేనే ఎప్పుడైతే జిన్ను బిగుబండి. ఇదిగోండి ఇలా చేతికి అంటుకోకూడదు జిన్ను అండి ఎప్పుడునండి. ఇదిగో బాగానే వచ్చిందండి. ఇది బిగసాలండి. బిగబడితేనే అప్పుడు ఫ్రిడ్జ్ లో పెడితే వేడి మీద ఏదైనా కదులుతుందండి. ఫ్రిడ్జ్ లో పెడితే టైట్ అవుతుందండి. ఇది తినొచ్చు. ఇది ఆర్టిఫిషియల్ అండి ఏదంటే అనండి. ఇదే జిన్ను మనకు రోడ్ల మీద చిన్న చిన్న డబ్బాల్లో వండి పెడుతున్నారు కదండి, అది ఇదేనండి. పెద్ద తెపాటు పెడతాడు వెడల్పితే అందులో అన్ని ప్లేట్లు అన్ని డబ్బాలు పెట్టి ఉడకబెడతాడండి. ఇదండి మన జిన్ను ఫైనల్గా. ఇందులో ఏమీ పెద్ద ఐటెం ఖర్చు ఉండదు. పంచదార కావాలన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి, తక్కువ వేసుకోవాలన్నా తక్కువ వేసుకోవచ్చండి. బెల్లం కలిపి పంచదార ఇదండి. ఇదండి ఫైనల్గా మా జిన్ను తయారయ్యిందండి. పాలతోని జిల్లేడు పాలతోని.